నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నెల 28వ తేదీన కోరుట్లలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు వెల్లడించారు. కట్కం సంగయ్య ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న ఈ జాబ్ మేళాలో 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయని తెలిపారు. సమయం వెచ్చించి ఇక్కడి వరకు వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, అసలు ఇవాళ మనం ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఈ నెల 28వ తారీఖు నాడు కట్కం సంగయ్య ఫంక్షన్ హాల్లో పొద్దున్న నుండి మెగా జాబ్ మేళా పెట్టడం జరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ పెట్టినట్టే ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ మెట్రోలో పెట్టినాము, ఈ సంవత్సరం కొరుట్లలో పెడతా ఉన్నాము. మన కొరుట్ల కాన్స్టిట్యున్సీ యువతులు అందరూ కూడా ఉద్యోగం కావాలి, ఉద్యోగం చేయాలి అన్న తపన ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ జాబ్ మేళాని రిజిస్ట్రేషన్ చేసుకొని, ఆ రోజు దగ్గర 50 కంపెనీలు రాబోతూ ఉన్నాయి. కేవలం ఏదో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకని కాకుండా 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ అందరికి కూడా, అన్ని ఏ లెవెల్ చదివిన వాళ్ళందరికీ కూడా వేరే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కంపెనీలు వస్తూ ఉన్నాయి. కాబట్టి దగ్గర 50 కంపెనీలు వస్తూ ఉన్నాయి. దయచేసి మా యువతులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని, అందరూ కూడా ఆ రోజు దీనికి వచ్చి జాబ్ మేళకు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దయచేసి మా ప్రెస్ మిత్రులు కూడా దయచేసి అందరూ కూడా, దీంట్లో అట్లానే QR కోడ్ ఉంది, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ కోసము. తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు ఆ రోజు ఈజీ అవుతుంది. సడన్గా ఆన్ స్పాట్ అయితే ఆ రోజు మీకు కూడా కష్టం అవుతుంది. ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రోజు మిమ్మల్ని తొందరగా మీకు ఇంటర్వ్యూ పెట్టేసి తొందరగా మనము పని కూడా చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అదే కాకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏమవుతుందంటే, మేము కంపెనీ వాళ్ళకి ముందే చెప్తాం, 100 మంది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి, దానివల్ల వాళ్ళు కూడా మ్యాన్ పవర్ తెచ్చుకోవడానికి, వాళ్ళు కూడా ఇంకా ఏమైనా మనకి ఎక్స్ట్రా వసతులు కావాల్సి వాళ్ళు కూడా అరేంజ్మెంట్ చేసుకుంటారు. కాబట్టి దయచేసి అందరినీ కూడా తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ QR కోడ్ ఉంది, 2 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. దయచేసి అందరూ కూడా తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి మా యువకుని రిక్వెస్ట్ చేస్తాము. స్పాట్కి వచ్చిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంటుందా? స్పాట్ వచ్చిన వాళ్ళకి కూడా ఉంటుంది, కానీ వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అంతకుముందే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి. సో తప్పకుండా స్పాట్ వచ్చిన వాళ్ళకి కూడా ఉంటుంది. కానీ అందరూ రిక్వెస్ట్ ఏంటంటే, తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు ఈజీ అవుతుంది ఆర్గనైజ్ చేయడానికి. అక్కడి నుంచి వచ్చే కంపెనీ వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది, తెలుస్తుంది మనకు ఎందుకు వస్తూ ఉన్నారని చెప్పేసి. సో అందుకొరకే నా రిక్వెస్ట్ ఏంటంటే, ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందరికీ అడ్వాంటేజ్గా ఉంటుంది. మాకు కానీ, వచ్చే వాళ్ళకి కానీ, యువతులకు కానీ, విద్యార్థులకు కానీ, వాళ్ళకి ఈజీగా ఉంటుంది, మాకు ఈజీగా ఉంటుంది, కంపెనీ వాళ్ళకి కూడా ఈజీ ఉంటుంది. కాబట్టి ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రమాదం. ఎట్లాంటి కంపెనీస్ వస్తున్నాయి? 50 డిఫరెంట్ కంపెనీస్, అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్, కొన్ని చోట్ల మన సర్వీసెస్ కంపెనీస్ వస్తున్నాయి, కొన్ని చోట్ల ఫైనాన్స్ కంపెనీస్ వస్తూ ఉన్నాయి, మేనేజ్మెంట్ కంపెనీస్ వస్తూ ఉన్నాయి, మేనేజ్మెంట్ కంపెనీస్ వస్తూ ఉన్నాయి, డిఫరెంట్ కంపెనీస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి సేమ్ టైం కొన్ని చోట్ల ఎక్కడైతే బ్లూ కాలర్ జాబ్స్, అంటే మెకానికల్ జాబ్స్, అలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే తప్పు చదువుతున్నారో వాళ్ళ కోసం కూడా వస్తూ ఉన్నారు. సో డిఫరెంట్ లెవెల్ ఆఫ్ జాబ్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి అందుకొరకే 10th పాస్ దగ్గర నుంచి నేను డిగ్రీ వరకు కూడా అందరికీ కూడా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి దీంట్లో. కాబట్టి అందరికీ తొందరగా మీరు చదువుతున్నది కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే, మిమ్మల్ని ఎక్కడికి గైడ్ చేయాలి, ఎలా గైడ్ చేయాలో మాకు కూడా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ. ప్రిఫరబుల్లీ కొరుట్ల కాన్స్టిట్యున్సీ. మీ అందరికీ గుర్తుందో లేదో, పోయినసారి ఒక IT కంపెనీ పెట్టినాం మనం 2 years బ్యాక్. అందరికి ఉంటుంటుంది IT కంపెనీ. చాలామంది ఎలక్షన్ కోసం పెట్టిరని చెప్పినప్పుడు ఇప్పుడు 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. అప్పుడు మాత్రం ఏం చేసిన అంటే, నేను కేవలం కొరుట్ల కాన్స్టిట్యున్సీ వాళ్ళే అని చెప్పి మరీ ఆ రోజు ఆధార్ కార్డు, వాళ్ళ లోకల్ అడ్రస్, వాళ్ళ లోకల్
అడ్రస్తో సహా తెప్పిస్తేనే వాళ్ళే రాణించిన పోయినసారి. ఎందుకంటే దాంట్లో మాకు చాలా స్వార్థం ఉంటుంది. మా ఊర్లో మామూలుగా పనిచేయాలని చెప్పేసి ఆ రోజు మాకు ఉంటుంది కాబట్టి అది చేసినాము. కానీ ఇది డిఫరెంట్. కొన్ని జాబ్స్ కొట్లలో ఉన్నాయి, కొన్ని జాబ్స్ హైదరాబాద్లో ఉన్నాయి, డిఫరెంట్ లొకేషన్లు ఉన్నాయి. కాబట్టి ప్రిఫరబుల్లీ కొరుట్ల ఎనీ టైం, ప్రిఫరబుల్లీ మా కాన్స్టిట్యున్సీ వాళ్ళ కోసమే పెడుతున్నాను. నేను ఇంత కష్టపడి పెడతా ఉన్నాను కాబట్టి నా స్వార్థంగా ఉంటుంది కదా, నా కాన్స్టిట్యున్సీ వాళ్ళు రావాలని చెప్పేసి వేరే వాళ్ళు వచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తాం. పోయినసారి యాక్సెప్ట్ చేయలేదు వేరే వాళ్ళు, పాపం రిటర్న్ చేసినాం మీరు వెళ్ళిపోవాలమ్మా అని పంపించేసినాం సార్. కానీ ఈసారి వీ విల్ యాక్సెప్ట్ అదర్స్ ఆల్సో. ప్రిఫరబుల్లీ కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మా కాన్స్టిట్యున్సీ పరిధి ప్రిఫరబుల్. మొన్న అమెరికా పోయి వచ్చిన 5 రోజులు మన తెలంగాణ ఫార్మ్ ఎడిషన్ డే కోసము అమెరికా పోవడం జరిగింది. అక్కడ మన కొరుట్ల కాన్స్టిట్యున్సీ యువతులు అక్కడ బ్రహ్మాండంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు చాలా ఆనందం వేసింది. అందరూ వచ్చి నన్ను కలవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ అందరూ కూడా ఇప్పటి వరకు ఒక ప్రాంతీయ పార్టీ చేసిన మీటింగ్లలో, మీకు మంచి అమెరికా ముచ్చట్లు చెప్తున్నాను, ప్రాంతీయ పార్టీ చేసిన మీటింగ్లలో అతిపెద్ద మీటింగ్ మొన్న జూన్ 1 రోజు అమెరికాలో జరిగింది. అంటే మనకు ఆ రోజు జూన్ 2 తెలంగాణ ఉత్సవం అంటే జూన్ 2 ఇక్కడ, అక్కడ ఫస్ట్ సాయంత్రం అన్నమాట. ఇప్పటి వరకు ఏ ప్రాంతీయ పార్టీ ఇంతకంటే మంచిగా ఈవెన్ నేషనల్ పార్టీస్ కూడా చేయలేదు, మోడీ గారు తప్ప. కేవలం మన మీటింగ్ ఏదైతే జరిగిందో, ఇంత పెద్ద మీటింగ్ ఇప్పటివరకు ఏ ప్రాంతీయ పార్టీ మీటింగ్ చేయలేదు. అంత భయంకరంగా, అంత బ్రహ్మాండంగా తెలంగాణ వాసులందరూ అమెరికాలో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి డాలస్కి అందరూ వచ్చారు. దాంట్లో మన కొరుట్ల కాన్స్టిట్యున్సీ యువతులు కూడా, చదువుకుంటున్న వాళ్ళు కానీ, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ అందరూ వచ్చి కలవడం జరిగింది. చాలా ఆనందం వేసింది. అయితే యువకులకు నేను చెప్పేది విద్యార్థులు, అమెరికాలో మన తెలంగాణ పట్ల వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది మన తెలంగాణ వాళ్ళందరికంటే, సడన్గా ఈ గత 1.5-2 సంవత్సరాల నుంచి అందరూ భయపడతా ఉన్నారు. విద్యార్థులే కాదు, యువకులు. ట్రంప్ కాదు, వాళ్ళు భయపడుతుంది రేవంత్ రెడ్డి గురించి. ఇంత బ్రహ్మాండమైన రాష్ట్రాన్ని సార్, నిజంగా చెప్తున్నాను మీకు, ఎందరు మంది వచ్చి నాకు చెప్పినారంటే, ఇంత బ్రహ్మాండమైన రాష్ట్రం ఎందుకు సార్ మళ్ళీ ఇట్లా అవుతుంది అన్న భయాందోళనలో అందరూ అంత తరలి వచ్చిన మీటింగ్. మళ్ళీ మన తెలంగాణ ఎందుకు ఇట్లా అవుతాం సార్, ఎందుకు రాష్ట్ర ఆదాయం పడిపోతూ ఉంది, ఎందుకు రాష్ట్ర స్థూల ఉత్పత్తి పడిపోతూ ఉంది, వాళ్ళన్నీ నెంబర్స్ చెప్తారు. అమెరికా పోయినాక మనలాగా వాటిన ముచ్చటి చెప్పుడు ఉండదు. అమెరికా అందరు కూడా చదువుకున్నారు కాబట్టి చదువుకొని లోలి చేసుడు, తిట్లు, పురాణాలుగా ఉండవు. పాపం అందరు పిల్లలు లెక్కలతో చెప్తున్నారు. వాళ్ళందరూ చూస్తారు కదా. ఒక ఆశ్చర్యం ఏంటంటే, నేను ఒక సోషల్ మీడియాలో, ఒక ట్విట్టర్లో ఒక అబ్బాయిని ఫాలో అవుతాను. ఆయన మొత్తం రోజు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే లెక్కలు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే లెక్కలు ఫుల్ పరిశోధన చేసి కరెక్ట్ దాని అంటే నిజమైన లెక్కలు పెడతాడు. ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు తెలుసా? అమెరికాలో ఉన్న అబ్బాయి. మన తెలంగాణ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. మొన్న వచ్చి కలిస్తే నేను ఆశ్చర్యపోయినా సార్. అరే నువ్వు ఇంత రీసెర్చ్ ఎట్లా చేస్తున్నావు బాబు అంటే, నా ప్రేమ సార్ రాష్ట్రం మీద అని చెప్పేసి మొత్తం ప్రతి ఒక్క అకౌంట్ రోజు. ఇప్పుడు మీరు చూడండి, స్టేట్ గవర్నమెంట్ ఎంత అప్పులు చేసింది వాళ్ళ అని చెప్పి రాస్తాడు ఆయన. ఆ రోజు ట్విట్టర్లో పెడతాడు. ఆ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. ఎవరి ఇందులో అమెరికాలో పెట్టాడు అబ్బాయి కూడా. అబ్బాయి తెలంగాణ అబ్బాయి ఇక్కడ ఉండడం అని అనుకున్నాను. వాళ్ళు మరి మన యువతులు కొంచెం చైతన్యం రావాలి సార్. వాళ్ళు గ్రహిస్తలేరా మరి? ఈయన ఎట్లా ఎదుర్కొన్నారు సార్ అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఫస్ట్. ఎందుకు ఇట్లా రాష్ట్ర ఆదాయం పడిపోతూ ఉంది, ఎందుకు ఇట్లా రాష్ట్ర స్థూల ఉత్పత్తి పడిపోతూ ఉంది, అన్ని రంగాల వ్యవసాయం కానీ. వాళ్ళందరూ ఐటీ పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. అమెరికాలో ఎక్కువ మంది మన వాళ్ళు ఉన్నారంటే ఐటీ ఉంటారు. నెక్స్ట్ డాక్టర్, హైయెస్ట్ ఐటీ. డాక్టర్ ఎంతమంది ఉండగలుగుతారు, ఎంతమంది ఉన్నా కొంతమంది ఉంటారు. కానీ అక్కడ డాక్టర్లు మన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఐటీలో ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు ఐటీ స్లో డౌన్ అయింది హైదరాబాద్లో? గత మీకు అందరికీ గుర్తుంది కావచ్చు, మీ అంతం కూడా చెప్పినాం సార్. 21, 22, 23 సంవత్సరాల్లో దేశంలో ప్రతి 3 ఉద్యోగాలలో ఐటీ ఉద్యోగాలు వస్తే ఒక ఉద్యోగం, నేను దేశంలో చెప్పేది 3 ఒకటి తెలంగాణలో వచ్చింది. సార్ ఎందుకు స్లో డౌన్ అయింది సార్ అని చెప్పి వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. మరి మన యువకులకు మరి ఉద్యోగాలు ఎట్లా సార్ అని చెప్పి వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఈయననేమో యువకులకు ఎందుకు చెప్తా ఉన్నారంటే, ఇప్పుడు మళ్ళీ మీరు చూసుంటారు ఈ 2-3 రోజుల నుంచి ఏం నడుస్తూ ఉంది.
లోకల్ బాడీ ఎలక్షన్స్. ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్, ఎట్లా చేస్తా లోకల్ బాడీ ఎలక్షన్ అంటే ఏముంది, అందరినీ కొనపడేస్తా, ఇన్ని రోజులు నేను రైతు బంధు ఇయ్యలే, ఇప్పుడు రైతు బంధు ఇస్తా, జనాలు పిచ్చోళ్ళు వచ్చి ఓట్లేస్తారు. మరి యువతులు ఎట్లా ఓట్లేస్తారంటే నేను చెప్తా అప్పుడప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మాట్లాడతా. మీ అందరికి మీకు తెలుసుంటారు కానీ నాకైతే ఎక్కువ తెలియదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. మీకు తెలిసే మీద కృత్రిమ మేధస్సు అని, మేధస్సు లేదు కానీ కృత్రిమ మేధస్సు గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళ రోజు. అసలుకే మేధస్సు లేదు, కృత్రిమ మేధస్సు గురించి మాట్లాడుతున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పిల్లల దగ్గర అవి మాట్లాడే సరిపోతుందంట. సో అందరికీ స్పెషల్గా మన యువకులకు దయచేసి గమనించాలి ఏం జరుగుతూ ఉందో మన చుట్టూగా. ఒకప్పుడు మనమేమో మన అనుభవాల నుంచి అన్నీ నేర్చుకునేవాళ్ళం మనందరం కూడా. ఇవాళ ఏమైంది, సోషల్ మీడియాలో ఏది పెడితే అదే మనకి అదే అని చెప్పి నేర్చుకుంటా ఉన్నాం కాబట్టి మనని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. దయచేసి యువతుల్ని ఆలోచన చేయాలని చెప్పి చెప్తున్నాను. అదేవిధంగా మా రైతులకు కూడా మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారేమో నాట్లకు రైతు బంద్ చేసింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కరెక్ట్ ఓట్లకు పోయినసారి ఒక్కసారి ఎప్పుడు వేసిండ్రు, పార్లమెంట్ ఎలక్షన్లు వేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ అని చెప్పి వేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారేమో నాట్లకు ఓట్లకు వేయడమే కాదు, దానికి ఎంత పబ్లిసిటీ అంటే మనం చూసి కావచ్చు. మీరు ఒక పెద్ద బహిరంగ సభ దానికి కేసీఆర్ సార్ 11 పర్యాయాలు ఇచ్చినారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు మిస్ చేయకుండా. కరోనా వచ్చినా కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, రైతు బంధు మాత్రం ఒక్కసారి రాదు. ఈయన గారు ఓట్లకు వేసి దానికి పబ్లిసిటీ ఇచ్చి దానికి ఒక 3,000 మంది రైతులు ఇస్తామని మీటింగ్ పెట్టి 6 లక్షల మంది నన్ను ఇంటున్నారని చెప్పేసి రైతులతో మాట్లాడతాను. 100కు 100% గ్యారంటీ. ఏ ఒక్క రైతులు నిన్న మళ్ళీ నిన్న దేవాదుల గోదావరి బేసిన అని అడిగేంత పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి. మా రైతులకు అందరికీ అర్థమైపోయింది సీన్. మీరు ఓట్లకి ఇచ్చినా ఇప్పుడు జనాలకి 6,000 కాదు 15,000 ఇచ్చినా కూడా ఎవరో మీకు ఓటేసే పరిస్థితులు తప్పకుండా లేరు. మా రైతులు మోసపోయే పరిస్థితి అయిపోయింది. కనీసం దేవాదుల ప్రాజెక్టు ఎక్కడుందో తెలియదు. బంకచెర కదా సార్, జంకచెర